నమస్కారం సకులందరికీ ముందుగా దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో థ్రెడ్ బ్యాంగిల్స్లో మంచి వెరైటీని చూపిస్తా అంటున్నారు మాధవి గారు. ఆ వెరైటీ ఏంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి మాధవి గారు. నమస్తే అండి. మాధవి గారు ఈరోజు మా సకులందరికీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ఒక వెరైటీని చూపిస్తాను అన్నారు కదండి. మరి తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తానండి. బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్, నూరి, గమ్, సీజర్. ఈ మాత్రం సరిపోతాయండి, ఇంకేం అక్కర్లేదుగా? సరిపోతాయండి. ఓకే అండి. సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. బ్యాంగిల్స్ తీసుకొని ఫస్ట్ థ్రెడ్ తీసుకొని ఇలా సో ఒక బ్యాంగిల్కి ఎంత థ్రెడ్ పడుతుందండి? ఒక్క బ్యాంగిల్స్కి వచ్చేసి కొద్దిగా అవుతుందండి, కానీ మనం థ్రెడ్ మందంగా చుట్టాలంటే, పల్సగా చుట్టాలంటే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇలా ఫస్ట్ వరుసలు చూసుకోవాలన్నమాట. 4 వరుసలు, 5 వరుసలు ఇలా ఉంటాయి. ఇప్పుడు 4 అయినాయి. ఎయిట్ అయినాయి. ఓకే, 8 వరుసలు మనం తీసుకుంటాం. ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా చుట్టాలన్నమాట. ఇలా చుట్టూ పోవాలి ఫస్ట్ స్టార్టింగ్. ఇది రోల్స్. సో మామూలుగా ఏంటంటేనండి, జనరల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ కి చుడతారు కదా, మీరు వెరైటీగా తీసుకున్నారు బ్యాంగిల్. అవునండి, కొంచెం వేరే కొత్తగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, కొద్దిగా బాగుంటుంది కదా. అలా రిచ్ లుక్ కూడా ఉంటుంది. పార్టీ వేర్ అలా ఫంక్షన్, చిన్న చిన్న ఫంక్షన్స్కి డ్రెస్ మ్యాచింగ్ అలా వేసేసుకోవచ్చు కదా. లాస్ట్ వరకు ఇది ఈ థ్రెడ్ సరిపోదు కదండి, మళ్ళీ సరిపోదండి, మళ్ళీ మనం టచ్ చేసుకోవచ్చు మధ్యలో నుంచి. ముడియలేదు, గ్లో వేసేసి అతికించేసాలి అంతే. ఓకే ఓకే. చుట్టేసుకుందామండి మొత్తము? మొత్తం చుట్టేసుకుందామండి ఇలా. ఓకే, చివరి వరకు వచ్చేసాం కదండి. అయిపోయిందండి. ఇలా మొత్తం చుట్టేసుకోవాలి. మొత్తం చుట్టేసేస్తాం లాస్ట్ వరకు. ఓకేనండి. సో మనం అలా 2-3 టైమ్స్ థ్రెడ్ యూజ్ చేసాము. జనరల్ గా పెద్ద థ్రెడ్ తీసుకుంటే చిక్కు అవుతుంది కదా. చిక్కు పడుతుందండి, ఊరికి కూడా మనకి చుట్టడానికి కూడా అవ్వదు. అందుకని కొద్ది తీసుకుంటూ వస్తేనే నీట్గా వస్తుంది కూడా. ఓకే, ఈ లాస్ట్ ఉంటుంది కదండి, ఇలా కట్ చేసేసి. సో గ్లూ పెడితే బయటకి తెలియదండి? తెలియదండి, కనిపించదు కూడా, ఆరిపోతే కనిపించదండి ఇట్లా. సో ఈ బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ దీనికి డెకరేషన్ చేద్దాం. ఓకేనండి. సో ఎక్సెస్ ఎక్కడైనా ఉంటే కూడా అదంతా గ్లూ పెట్టి మొత్తం కవర్ చేసేది. సో మనం ఎక్సెస్ ఏంటంటే మనం ఎక్కడైతే థ్రెడ్ పెట్టామో అక్కడ కొంచెం అప్పుడప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి దాన్ని అంతా కూడా గ్లూ పెట్టి కవర్ చేసేసి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా డెకరేషన్ చేద్దాం. ఓకే, జనరల్ గా ప్లెయిన్ గా కనిపించకుండా, ప్లెయిన్ గా లేకుండా ఇక్కడ కొద్దిగా గ్లూ పెడుతూ ఓకే. వీటిని ఏమంటారు? ఇవి నూరి అంటారండి. నూరి అంటారు. ఓకే. సో ఇవి బ్యాంగిల్ షాప్ లోనే దొరుకుతాయి ఇవి కూడా. చాలా ఈజీయే కదండి, చాలా ఈజీ అంతా కూడా. సో మనకు కావాల్సిన బ్యాంగిల్ కలర్ కూడా, మనకు ఇష్టమైన కలర్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, మనకి ఇంట్రెస్ట్ ఉన్న డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఈ నూరి అంతా కూడా ఇలా పెట్టేసుకోవడం. అంతే అండి. అయిపోయిందండి బ్యాంగిల్. ఓకే, చూడండి. వావ్, చక్కగా ఉందండి బ్యాంగిల్ అంతా కూడా. మంచి కలర్ మనం ప్రిపేర్ చేసాం ఇప్పుడు. వావ్, నైస్. దీనివల్ల ఇంకా ఎక్కువ అందంగా కనబడుతుంది. ఈ
నూరి అదంతా పెట్టడం వల్ల. మరి ఇదేమో జనరల్గా మీరు ఇప్పుడు కొత్త వెరైటీ అని చెప్పారు కదండి, అందులో బ్యాంగిల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, అదేలా? ఇది కూడా చూపిస్తానండి. ఇది బ్యాంగిల్ స్టోర్లోనే దొరుకుతుంది బ్యాంగిల్స్ ఇవి. ఓకే, సో మామూలుగా ఇలా పూసల టైప్ బటన్స్ టైప్ లో ఉంటాయి. దీనికి ఎలా చేస్తారు? దీనికి నేను చూపిస్తానండి. సేమ్ అలాగే వస్తుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇది సేమ్ అండి, సేమ్ అట్లాగే. ఇది కూడా 8 లైన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దీనికి కూడా గ్లూ అవసరమేనండి? గ్లూ అవసరమే అండి దీనికి కూడా. ఓకే, సో ఆ ఒక్కొక్క బటన్ లోంచి తీసేసుకుంటున్నారు, ఒక్కొక్క దాంట్లో నుంచి ఇలా తీయాలని. సో కలర్ తెలుస్తుంది కదండి అందులో? కలర్ అనేది మనకి నచ్చిన కలర్స్ ఇందులో పెడితే ఇందులో మంచి కనిపిస్తుంది కూడా. ఇలా సో కంప్లీట్ గా బ్యాంగిల్ అంతా కూడా అలాగే చేసేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసింది ఏదైనా ఉందా? ఉన్నాయండి, చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, ఇలా మొత్తం చుట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఓకే, సో బ్యాంగిల్ ని అంటే ఇక్కడ ఉన్నటువంటి బటన్స్ ని హైలైట్ చేసి కలర్ ని తీసుకోవాలి అంతే కదండి? ఓకే, సో ఇది మామూలుగా బ్రేకబుల్ కాదు, మట్టి గాజు కాదండి, అల్యూమినియం గాజు అది. ఓకే ఓకే, చాలా బాగుందండి, నైస్. ఎనీవే, మా సకులందరికీ ఒక ఐటమ్ ని ఇలాగే చేయాలనే ఆలోచన కాకుండా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. పార్టీ వేర్ ఎక్కడికైనా ఎమర్జెన్సీ వెళ్ళాలనుకున్నా బ్యాంగిల్స్ షాప్కి వెళ్ళి తెచ్చుకునేంత టైం కూడా ఉండదు, చాలా లాంగ్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంట్లో తెచ్చి పెట్టేసాం అనుకోండి, వెళ్ళినప్పుడు ఐటమ్స్ ఎమర్జెన్సీగా మనకి శారీ మ్యాచింగ్ కూడా తీసి డబల్ చుట్టేసుకోవచ్చు, వేసేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే సో మంచి ఆలోచన అండి, ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా మన ఇష్టమైనట్టుగా మనం తయారు చేసుకోవాలి, మనకు నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చండి. మాధవి గారు, మా సకులందరికీ మంచి థాట్ని కల్పించారు, థ్రెడ్ బ్యాంగిల్స్లో ఇన్ని రకాలు చేసుకోవచ్చు అని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. చూసారు కదండి మాధవి గారు తయారు చేసిన బ్యాంగిల్స్ని. నిజంగా ఈ వెరైటీ చాలా బాగుంది కదా, మీకు కూడా తయారు చేసుకోవాలి అనిపించింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మా ఫోన్ నెంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరి మా ఫోన్ నెంబర్ 040223556540. ఇది ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మరోసారి సకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్కారం.